శ్రీ శుభదుర్గా వ్రతం శ్రీ దుర్గా అష్టోత్తర శతనామావళి. ఓం దుర్గాయ నమః, ఓం శివాయ నమః, ఓం మహాలక్ష్మీయే నమః, ఓం మహాగౌర్యే నమః, ఓం చండికాయై నమః, ఓం సర్వజ్ఞాయై నమః, ఓం సర్వలోకస్యై నమః, ఓం సర్వకర్మఫలప్రదాయై నమః, ఓం సర్వతీర్థమయై నమః, ఓం పుణ్యాయై నమః, ఓం దేవయోనయే నమః, ఓం అయోనిజాయ నమః, ఓం భూమిజాయ నమః, ఓం నిర్గుణాయ నమః, ఓం ఆధారశక్తియై నమః, ఓం అనీశ్వర్యై నమః, ఓం నిర్గమాయై నమః, ఓం నిరాకారాయ నమః, ఓం సర్వగర్వవిమద్యై నమః, ఓం సర్వలోకప్రియాయై నమః, ఓం వాణ్యే నమః, ఓం సర్వవిద్యాదిదేవతాయై నమః, ఓం పార్వత్యే నమః, ఓం దేవమాత్రే నమః, ఓం అనేశాయ నమః, ఓం వింధ్యావాసిన్యై నమః, ఓం తేజోవత్యై నమః, ఓం మహామాత్రే నమః, ఓం కోటిసూర్యసమప్రభాయై నమః, ఓం దేవతాయై నమః, ఓం వహ్నిరూపాయై నమః, ఓం తేజసే నమః, ఓం వర్ణరూపిణ్యై నమః, ఓం గుణాశ్రయాయ నమః, ఓం గుణమధ్యాయై నమః, ఓం గుణత్రయవివర్జితాయై నమః, ఓం కర్మజ్ఞానప్రదాయై నమః, ఓం కాంతాయై నమః, ఓం సర్వసంహారకారిణ్యై నమః, ఓం ధర్మజ్ఞానాయై నమః, ఓం ధర్మనిష్టాయై నమః, ఓం సర్వకర్మవివర్జితాయై నమః, ఓం కామాక్ష్యై నమః, ఓం కామసంహర్త్యై నమః, ఓం కామక్రోధవివర్జితాయై నమః, ఓం శాంకర్యై నమః, ఓం శాంభవ్యై నమః, ఓం శాంతాయై నమః, ఓం చంద్రసూర్యాగ్నిలోచనాయ నమః, ఓం సుజయాయ నమః, ఓం జయభూమిష్టాయ నమః, ఓం జాహ్నవ్యై నమః, ఓం జనపూజితాయ నమః, ఓం శాస్త్రాయై నమః, ఓం శాస్త్రమయై నమః, ఓం నిత్యాయ నమః, ఓం శుభయై నమః, ఓం చంద్రార్ధమస్తకాయై నమః, ఓం భారత్యై నమః, ఓం బ్రాహ్మత్యై నమః, ఓం కల్పాయై నమః, ఓం కరళ్యై నమః, ఓం కృష్ణపింగళాయై నమః, ఓం బ్రాహ్మ్యై నమః, ఓం నారాయణ్యై నమః, ఓం రౌద్ర్యాయ నమః, ఓం చంద్రమృతపరిశ్రుతాయై నమః, ఓం జ్యేష్ఠాయై నమః, ఓం ఇందిరాయై నమః, ఓం మహామాయై నమః, ఓం జగత్సృష్ట్యాధికారిణ్యై నమః, ఓం బ్రహ్మాండకోటిసంస్థానాయ నమః, ఓం కామిత్యై నమః, ఓం కమలాలయాయ నమః, ఓం కాత్యాయిత్యై నమః, ఓం కళాతీతాయ నమః, ఓం కాలసంహారకారిణ్యై నమః, ఓం యోగనిష్టాయై నమః, ఓం యోగిగమ్యాయ నమః, ఓం యోగధ్యేయాయ నమః, ఓం తపస్విన్యై నమః, ఓం జ్ఞానరూపాయై నమః, ఓం నిరాకారాయ నమః, ఓం భక్తాభీష్టఫలప్రదాయై నమః, ఓం భూతాత్మికాయై నమః, ఓం భూతమాత్రే నమః, ఓం భూతేశ్యై నమః, ఓం భూతధారిణ్యై నమః, ఓం స్వధా నారీమధ్యగతాయై నమః, ఓం షడాధారాదివర్ధిన్యై నమః, ఓం మోహితాయై నమః, ఓం అంశుభవాయ నమః, ఓం అంశుభవాయై నమః, ఓం శుభ్రాయై నమః, ఓం సూక్ష్మాయై నమః, ఓం మాత్రాయై నమః, ఓం నిరాలసాయై నమః, ఓం నిమగ్నాయై నమః, ఓం నీలసంకాసాయ నమః, ఓం నిత్యాయై నమః, ఓం నందిన్యై నమః, ఓం వరాయై నమః, ఓం పరాయై నమః,
ఓం సర్వజ్ఞానప్రదాయై నమః. ఓం అనంతాయ నమః. ఓం సత్యాయ నమః. ఓం దుర్లభరూపిణ్యై నమః. ఓం సరస్వత్యై నమః. ఓం సర్వగతయై నమః. ఓం సర్వాభీష్టప్రదాయై నమః. ఓం శ్రీ దుర్గాంబికాయై నమః. శ్రీ దుర్గా అష్టోత్తర శతనామావళి సంపూర్ణ. శ్రీ సుభదుర్గా వ్రతం మొదటి అధ్యాయం. కోమలాంబ కథ. పూర్వకాలములో కృష్ణతీరములో శ్రీకాకుళం అనే గ్రామం ఉండేది. ఆ ఊరిలో రామాచారి అనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను వంశపారంపర్యంగా వచ్చిన పౌరోహిత్యపు వృత్తి చేసుకుంటూ సంసారాన్ని పోషించుకునేవాడు. అతని భార్య కోమలాంబ కూడా ఎంతో సౌమ్యురాలయ్యి భర్తకు ఎంతో సహకరిస్తూ సంసారాన్ని జాగ్రత్తగా గడుపుతూ వచ్చేది. ఆ దంపతులకు లేకలేక 2 కవలలు జన్మించారు. 2 ఆడపిల్లలే. ఆ పిల్లలకి లలిత, ప్రణతి అని పేర్లు పెట్టుకున్నారు. 2 అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశారు. ఇలా ఉండగా వరుసగా 2 సంవత్సరాలు వర్షాలు పడక విపరీతమైన కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రజలు తినడానికి ఆహారం లేక ఎంతో బాధపడ్డారు. ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేక ప్రజలు పూజలు వ్రతాలు కూడా చేయటం తగ్గించారు. దీని వలన రామాచారికి కూడా ఆదాయం తగ్గింది. ఇల్లు గడవటం చాలా కష్టమైంది. ఆడపిల్లలిద్దరికీ 18 సంవత్సరాల వయసు వచ్చింది. ఇంకా పెళ్లి సంబంధాలు చూడాలని తలుస్తుండగా ఈ 2 సంవత్సరాలు ఏ సంపాదన లేక ఇల్లు గడవడమే చాలా కష్టతరమైంది. ఇక వివాహాల గురించి ఆలోచన చేసేదెలా? రోజురోజుకు ఇంట్లో ఉన్న సరుకులన్నీ నిండుకున్నాయి. ఇక 2 రోజులైతే పూర్తి పస్తులు ఉండే పరిస్థితి. కోమలాంబకి చాలా బాధగా ఉంది. ఆమె ప్రతిరోజు శ్రీ దుర్గామాతను పూజించేది. ప్రతినిత్యం ఆ తల్లితో తమను ఈ కష్టాల నుంచి కాపాడమని మొరపెట్టుకునేది. అయినా ఆ కుటుంబ పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రాకపోవటం వలన ఎంతో బాధపడేది. ఒకనాటి రాత్రి ఇవే ఆలోచనలతో బాధపడుతూ నిద్రపోయింది. ఆ తల్లిని ఎన్నో విధాల వేడుకుంటూ ఎలాగైనా తమ కుటుంబాన్ని కరుణించమని ప్రాధేయపడుతూ పడుకుంది. ఒకంతట నిద్ర పట్టడం లేదు. మనసులో బాధ పొంగుతుండటం వలన ఏమాత్రం కనులు మూతపడటం లేదు. ఆ తల్లిని అలా ప్రార్థిస్తూనే ఉన్నది. కాసేపటికి కనులు మూతపడి చిన్న కునుకు పట్టింది. నిద్రలో ఆమెకు ఒక కల వచ్చింది. ఆ కలలో కోమలాంబ ఎంతో బాధతో వడివడిగా అడుగులు వేస్తూ ఊరి చివరనున్న చెరువు వైపు నడుస్తున్నది. ఇక తనకు ఆత్మహత్య తప్ప శరణ్యం లేదని తలుస్తూ ఎంతో ఆవేదనతో నడవసాగింది. ఇలా కొంత దూరం వెళ్ళగానే ఒక్కసారిగా ఆమె కంటి ముందు ఒక పెద్ద కాంతి వెలువడింది. ఆ కాంతిలో ఒక శ్రీమూర్తి అద్భుత సౌందర్యంతో వెలిగిపోతూ కనిపించింది. ఎన్నో దివ్య ఆభరణాలను ధరించి గొప్ప తేజస్సుతో ప్రకాశిస్తున్న ఆమెకు కోమలాంబ అప్రయత్నంగానే చేతులు జోడించి నమస్కరించింది. అప్పుడు ఆ శ్రీమూర్తి కోమలాంబతో ఇలా అన్నది. అమ్మా కోమలాంబ, ఈ రోజుతో నీ కష్టాలన్నీ గట్టెక్కాయి. నీకు శుభదుర్గా వ్రతం అనే విశిష్టమైన ఒక వ్రతాన్ని వివరిస్తాను. నేను శుభదుర్గను, సర్వశుభాలను అనుగ్రహిస్తాను. నీవు ఇంటికి వెళ్ళి రేపే ఈ వ్రతం ఆచరించు. నీకు నీ కుటుంబానికి ఎన్నో శుభాలు జరుగుతాయి అన్నది. అప్పుడు కోమలాంబ ఆ తల్లికి నమస్కరించి, తల్లి జగన్మాత, నన్ను అనుగ్రహించినందుకు ఎంతో ఆనందం. నిన్ను ఎన్ని విధాల కీర్తించినా తక్కువే. నా యందు దయ ఉంచి ఆ వ్రత విధానం వివరంగా విశదీకరించవలసింది అని వేడుకున్నది. అప్పుడు శుభదుర్గామాత కోమలాంబతో ఈ విధంగా చెప్పింది. నేను ఇప్పుడు చెబుతున్న ఈ శుభదుర్గా వ్రతం ఎంతో తేలికైంది, నాకెంతో ప్రీతిపాత్రమైనది. దీనిని ఆచరించిన వారికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. దేనికి లోటుండదు. జీవితం శుభప్రదంగా గడుస్తుంది. తలపెట్టిన కార్యాలన్నీ జయప్రదంగా జరుగుతాయి. ఈ వ్రతాన్ని స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా ఆచరించవచ్చును. ఏ శుక్రవారం రోజైనా సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానం చేసి ఈ వ్రతం ఆరంభించాలి. ముందుగా అష్టోత్తర నామాలు పఠించాలి. అటుపైన ఈ వ్రతంలోని 5 కథలను చదవాలి. బియ్యం బెల్లం కలిపి చేసిన పాయసం నైవేద్యంగా పెట్టాలి. మీ పూజా మందిరములో కూర్చొని ఆచరింపవచ్చును. మీరు ఒక్కర కానీ మీ బంధుమిత్రులందరినీ పిలిచి కానీ ఈ వ్రతం ఆచరించవచ్చును. నా రూపాలైన విజయదుర్గ, కనకదుర్గ, శైలపుత్రి, గౌరీదేవి,
ఇలా ఏ రూపపు పటమైనా ఎదురుగా ఉంచుకొనవలెను. ఈ విధంగా వ్రతం పూర్తి చేసిన వెంటనే మీ ఇంటిలో ఎన్నో శుభాలు కలుగుతాయి. ఈ వ్రతం పూర్తి అయిన తర్వాత నేను ఆ ఇంటికి ఏదో ఒక రూపంలో వచ్చి ప్రసాదం స్వీకరిస్తాను. ఓ కోమలాంబ, రేపు శుక్రవారము. రేపే ఈ వ్రతం ఆచరించు. మీ కుటుంబానికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి అని అమ్మ అనుగ్రహించింది. కోమలాంబ తెల్లవారిగానే వచ్చిన కల గురించి తన భర్తకు చెప్పింది. భర్త ఎంతో సంతోషించాడు. వెంటనే కోమలాంబ శుభ్రంగా స్నానం చేసి పూజ గదిలో కూర్చొని శ్రీ శుభదుర్గా వ్రతం ఆచరించింది. పాయసం నివేదించింది. పక్క ఇంటిలో గల తన స్నేహితురాలను పిలిచి భోజనం పెట్టింది. తాంబూలం ఇచ్చింది. ఆ వ్రత ప్రభావం చేత ఆ రోజు ఆ సాయంత్రమే ఒక అద్భుతం జరిగింది. పక్క ఊరిలో గల జమీందారు ఒక పెద్ద గుడి కట్టిస్తున్నాడని, ఆ గుడికి పూజారిగా రామాచారిని నియమించాలని తలచాడని కబురు పంపాడు. అంతేకాదు, మరునాడే వచ్చి రామాచారిని గుడి నిర్మాణానికి సంబంధించిన విషయాలన్నీ చూడమని అన్నాడు. శుభదుర్గ అనుగ్రహం చేత ఆ జమీందారు రామాచారికి ఎంతో ఎక్కువ జీతం ఇచ్చాడు. త్వరిత కాలంలోనే ఆ కుటుంబం కష్టాలన్నీ తీరాయి. కుమార్తెలిద్దరికీ చక్కటి వరులు దొరికారు. వీరి వివాహాలు ఎంతో చక్కగా జరిగాయి. ఆ కుటుంబం ప్రతి నెల వీలున్న శుక్రవారం నాడు శ్రీ శుభదుర్గా వ్రతం ఆచరిస్తూ కలకాలం సుఖంగా జీవించారు. ప్రథమ అధ్యాయం సమాప్తం. యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత. నమస్తస్మై 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 నమో నమః. శ్రీ శుభదుర్గా వ్రతం రెండవ అధ్యాయము. జమీందారు కథ. పూర్వకాలంలో గోదావరి నదీ తీరములో దుర్గాపురం అనే గ్రామం ఉండేది. ఆ ఊరిలో రాఘవయ్య అనే జమీందారు ఉండేవాడు. అతనికి ఎన్నో వ్యాపారాలు ఉండేవి. ఎంతో ధన సంపద, పశు సంపద ఉండేవి. ఎన్నో పొలాలు ఉండేవి. రాఘవయ్యకు తాను ధనికుడిననే అహంకారం ఉండేది. ఎంతటి వారినైనా ఈ అహంకారమే కదా అధోపాతాళానికి తోసివేసేది. అయితే అతని భార్య శ్రీదేవి మాత్రం ఎంతో సౌమ్యురాలు. ఎల్లప్పుడూ పూజలలో మునిగి తేలుతుండేది. భర్తకు తెలియకుండా ఎన్నో దాన ధర్మాలు చేస్తుండేది. అన్నీ ఉన్నప్పటికీ వారికి సంతానం లేకపోవటం ఎంతో వెలితిగా ఉండేది. ఆ ఊరిలో ఎంతో పురాతనమైన శ్రీ దుర్గామాత గుడి ఉండేది. ఆ ఆలయానికి ప్రతి సంవత్సరం ఆశ్వీజ మాసములో నవరాత్రి ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించేవారు. ఆ ఉత్సవానికి చుట్టుప్రక్కల గ్రామాల నుంచి ఎందరో భక్తులు వచ్చేవారు. ఉత్సవాల నిర్వహణ కోసం ఎందరో ధనికులు పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చేవారు. అయితే ఈ ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు రాఘవయ్య మాత్రం చాలా కొద్ది సొమ్మే ఇచ్చేవాడు. అది కూడా ఏదో తప్పదన్నట్లుగా ఇచ్చేవాడు. అతడు అధ్యక్ష పదవిలో ఉండటం ఎవరికీ ఇష్టం లేకపోయినా ఊరిలో అందరికంటే ఎక్కువ ధనికుడు కావటం చేత అతనినే ఎప్పుడూ అధ్యక్షునిగా ఎన్నుకునేవారు. గత కొన్ని సంవత్సరాలుగా నవరాత్రి ఉత్సవాలకు వచ్చే చందాల సొమ్ము కూడా కొంచెం తన సొంత పనులకు వాడుకుంటున్నట్లు ప్రజలు అనుమానించేవారు. కానీ రాఘవయ్య ఇవేమీ లెక్క చేయకుండా భక్తులిచ్చిన సొమ్మును దుర్వినియోగం చేసేవాడు. ఇలా ఉండగా ఆ సంవత్సరం ఉత్సవాలు పెద్ద ఎత్తున జరిగాయి. పంటలు బాగా పండటం చేత రైతులు చందాల రూపంలో ఎంతో ఎక్కువ సొమ్ము ఇచ్చారు. అంత సొమ్ము చూచేసరికి జమీందారుకు ఆశ పుట్టింది. అందులో నుంచి కొంచెం మాత్రమే ఉత్సవాలకు ఖర్చు పెట్టి చాలా ధనం తన వ్యాపారాలకు మళ్లించాడు. ఇలా కొన్ని సంవత్సరాలు జగన్మాత సొమ్మును దుర్వినియోగం చేయటంతో ఆ తల్లికి ఆగ్రహం కలిగింది. అంతే, నవరాత్రులైన మరునాడే జమీందారుకు పక్షవాతం వచ్చి మంచాన పడ్డాడు. భార్య శ్రీదేవికి ఎంతో బాధ కలిగింది. తన భర్త చేసిన దుర్మార్గాల వలననే ఇలా అనారోగ్యం పాలైనాడని తలచింది. అనారోగ్యం మాత్రమే కాదు, మరుసటి నెలలో వ్యాపారాలలో విపరీతమైన నష్టం వచ్చింది. అకాల వర్షాలు కురిసి ఎంతో పంట నష్టం జరిగింది. వ్యాపారాలలో నష్టం రావటంతో రాఘవయ్య ఎన్నో అప్పులు చేశాడు. అవి తీర్చడానికి పొలం కొద్ది కొద్దిగా అమ్మవలసి వచ్చింది. ఇలా 2 సంవత్సరాలు గడిచేటప్పటికీ అతని వద్ద కేవలం 2 ఎకరాలు మిగిలాయి. ఎన్ని మందులు వాడినా లాభం లేక మంచం మీదనే ఉన్నాడు. భార్య శ్రీదేవి తమను ఈ కష్టాల నుండి బయటపడవేయమని ఎందరో దేవతలకు మొక్కుకుంది. జమీందారుకు కూడా ఇప్పటికి తెలిసి వచ్చింది. తాను జగన్మాత సొమ్ము దుర్వినియోగం చేసినందుకే ఈ అనార్థాలన్నీ జరిగినట్లు గమనించాడు.
ఇలా ఉండగా ఒకనాడు ఎవరో సాధువు వంటి వ్యక్తి ఇంటి బయట నుంచొని భవతీ భిక్షాం దేహి అన్నాడు. సమయానికి ఇంట్లో ఏమీ లేక శ్రీదేవి ఒక ఖర్జూరకాయ అతడికి దానం చేసింది. కళ్ళనీళ్లతో ఉన్న ఆ ఇల్లాలను చూసి ఆ సాధువు, అమ్మా, నీ కష్టాలన్నీ నాకు తెలిసాయి. నీవు శుభదుర్గా వ్రతం చెయ్యి, అన్నీ సర్దుకుంటాయి. నీ కష్టాలన్నీ తొలగి మనుపటి వైభవం వస్తుంది అని చెప్పి ఆ వ్రత విధానం అంతా వివరించి చెప్పాడు. శ్రీదేవి ఆ మరునాడే శుభదుర్గా వ్రతం చేస్తానని సంకల్పం చేసుకుంది. ఇంతలో శ్రీదేవికి మరొక ఆలోచన కూడా వచ్చింది. ఈ వ్రతం 4 రోజుల పాటు ప్రతిరోజు చేస్తానని అనుకుంది. జమీందారు భార్య శ్రీదేవి మరునాడే మొదలుపెట్టి ఎంతో శ్రద్ధగా 4 రోజులు శ్రీ శుభదుర్గా వ్రతం ఆచరించింది. ప్రతిరోజు ఉదయమే లేచి స్నానం చేసి వ్రతం చేసేది. అలా 4 రోజులు చేయగానే చివరి రోజున శుక్రవారం నాడు వ్రతం పూర్తి కాగానే ఇంటి గుమ్మం ముందు ఎవరో దంపతులు పిలుస్తున్నట్లు అనిపించి బయటకు వెళ్ళింది. 2 బ్రాహ్మణ దంపతులు కనిపించారు. శ్రీదేవితో వారు తాము పక్క ఊరు వెళుతూ ఇంత భోజనం దొరుకుతుందేమోనని వచ్చామని అన్నారు. శ్రీదేవి వారిద్దరికీ అన్నం వడ్డించింది. ఆ దంపతులిద్దరూ సంతోషంగా తిన్నారు. శుభదుర్గా వ్రతం ప్రసాదం కూడా స్వీకరించారు. వారు తిరిగి వెళ్ళిపోతూ ఆమె చేతిలో ఒక చిన్న మూట ఉంచి, అమ్మా, ఇది కొద్దిపాటి ధనం, మేము వెళ్ళిన తర్వాత తీసి చూడు అని చెప్పి వెళ్ళిపోయారు. వారు వెళ్ళిన కాసేపటికి మూట విప్పి చూసిన శ్రీదేవి ఆశ్చర్యపోయింది. ఆ మూట నిండా బంగారు కాసులు. అంతేకాదు, ఆ మూటలో ఒక చిన్న శివలింగం, ఒక చిన్న అమ్మవారి విగ్రహం ఉన్నాయి. ఆహా, సాక్షాత్తు ఆ ఆది దంపతులే తనను కరుణించారని గ్రహించింది. ప్రసాదం స్వీకరించడానికి ఆ పార్వతీ పరమేశ్వరులే బ్రాహ్మణ దంపతుల రూపంలో వచ్చారని గ్రహించి ఆమె ఎంతో ఆనందపడింది. వారి అనుగ్రహంతో కొద్ది రోజులలోనే జమీందారు కూడా పూర్తి ఆరోగ్యవంతుడైనాడు. మెల్లమెల్లగా సంవత్సరములోనే తిరిగి మునుపటి కంటే ధనవంతుడయ్యాడు. జమీందారిలో ఎంతో మార్పు వచ్చింది. ఆలయానికి బంగారు తాపడం చేయించాడు. ఎంతో సన్మార్గములో జీవించి అనతికాలంలోనే చుట్టుప్రక్కల గ్రామాలలో ఇంత గొప్ప ధర్మాత్ముడు లేడనే పేరు తెచ్చుకున్నాడు. రాఘవయ్య, శ్రీదేవి దంపతులిద్దరూ కలకాలం ఆ జగన్మాతను సేవిస్తూ సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందారు. 2వ అధ్యాయము సమాప్తం. యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. నమస్తస్మై 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 నమో నమః. శ్రీ శుభదుర్గా వ్రతం 3వ అధ్యాయం. కవల పిల్లల కథ. పూర్వకాలములో ఆంధ్రదేశంలో శ్రీశైల పుణ్యక్షేత్రానికి దగ్గరలో వీరభద్రాపురం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామములో రామయ్య అనే వడ్రంగి ఉండేవాడు. అతడు చిన్న చిన్న వడ్రంగి పనులు చేసుకుంటూ కాలం గడిపేవాడు. అతని భార్య సుమతి రామయ్యకు చేదోడు వాదోడుగా ఉండేది. ఆ దంపతులకు తండ్రి నుంచి వారసత్వంగా సంక్రమించిన ఇల్లు ఉంది. దానిలో నివాసం ఉంటూ వచ్చిన దానితో సంతృప్తి పడుతూ జీవింపసాగారు. అయితే వారికి వివాహమయ్యి 12 సంవత్సరాలు అయినప్పటికీ సంతానం కలగలేదు. ఇది వారికి పెద్ద వెలితిగా ఉండేది. సంతానం కోసం సుమతి ఎన్నో పూజలు చేసింది. అయినా ఫలితం లేకపోయింది. ఇది వారి మనసులలో ఎప్పుడూ బాధగా ఉండేది. రోజులిలా గడుస్తుండగా ఒకనాడు రామయ్య వడ్రంగి పని నిమిత్తం పొరుగురు కృష్ణాపురానికి వెళ్ళాడు. అక్కడ ఒకరు కొత్త ఇల్లు కట్టిస్తూ వడ్రంగం పని అంతా రామయ్యకు అప్పచెప్పారు. పని పూర్తయి గృహప్రవేశం జరిగే రోజు వచ్చింది. గృహప్రవేశానికి రామయ్య దంపతులను కూడా ఆ ఇంటి యజమాని ఆహ్వానించాడు. ఆ రోజు ఇంటి దంపతులిద్దరూ శుభదుర్గా వ్రతం చేయటం సుమతి గమనించింది. ఈ వ్రతం తానెప్పుడూ విని ఉండలేదు. ఇదే విషయం ఆ ఇంటి యజమాని భార్యను అడిగింది. ఈ వ్రతం తమ ఇంట ఎప్పటి నుంచో సాంప్రదాయంగా వస్తున్నదని, ఎవరైనా ఈ వ్రతం ఆచరింపవచ్చునని, ఎన్నో శుభాలు జరుగుతాయని ఇంటి యజమాని భార్య చెప్పింది. సుమతి ఆమె నుంచి శుభదుర్గా వ్రత విధానమంతా వివరంగా తెలుసుకున్నది. కొన్ని రోజుల తర్వాత ఒక శుక్రవారం నాడు సుమతి శ్రీ శుభదుర్గా వ్రతం ఆచరించింది. తనకు చక్కటి సంతానాన్ని ప్రసాదించమని ఆ జగన్మాతను వేడుకున్నది. సంతానం కలిగిన తర్వాత మళ్లీ వ్రతం చేస్తానని అనుకుంది. ఆ వ్రత ఫలితంగా సుమతి ఆ తర్వాత నెలలోనే గర్భం దాల్చి 9 నెలలు నిండగానే పన్నంటి
కవల పిల్లలను కన్నది. పిల్లలిద్దరికీ రామకృష్ణులను పేరు పెట్టుకున్నారు. పిల్లలిద్దరూ అల్లారు ముద్దుగా పెరిగి పెద్దవారయ్యి 3 సంవత్సరాల వయసుకు వచ్చారు. సుమతి శుభదుర్గా వ్రతం చేయటం మరిచిపోయింది. పిల్లలు పుట్టిన తర్వాత బంధువులనందరినీ పిలిచి వైభవంగా వ్రతం చేస్తానన్న సంకల్పం నెరవేర్చకుండా ఉన్నందుకు దుర్గాదేవికి కోపం వచ్చింది. 1 సంవత్సరం కాదు, 3 సంవత్సరాలైనా ఆమె ఈ వ్రతం చెయ్యనందుకు సుమతిపై ఆగ్రహం కలిగింది. ఒకనాడు ఇంట బయట ఆడుకుంటున్న పిల్లలిద్దరూ మాయమయ్యారు. రామయ్య, సుమతి ఊరంతా ఎంత వెతికినా కనపడలేదు. లేక కలిగిన పిల్లలు ఏమయ్యారోనని ఎంతో బాధపడ్డారు. తాము ఏం పాపం చేసి ఉంటామని ఎంతో కుంగిపోయారు. అప్పుడు సుమతికి గుర్తుకు వచ్చింది. తాము శుభదుర్గావ్రతం చెయ్యటం మరిచినట్లు జ్ఞాపకం వచ్చింది. అందువలననే పిల్లలు మాయమయ్యారని గ్రహించింది. ఆ మరునాడే శుక్రవారము. రేపు ఎలాగైనా ఈ వ్రతం ఆచరించవలసిందేనని ఆ దంపతులిద్దరూ అనుకున్నారు. బంధుమిత్రులందరికీ కబురు పెట్టారు. పిల్లలు తప్పిపోయినందుకు మనసులో బాధపడుతూ రామయ్య, సుమతి దంపతులిద్దరూ మరునాడు శుక్రవారం ఉదయాన్నే లేచి శుభదుర్గా వ్రతం ఎంతో శ్రద్ధగా ఆచరించారు. తమ పిల్లల జాడ తెలపమని ఆ తల్లిని ఎంతో వేడుకున్నారు. వ్రతం పూర్తయి నివేదన జరుగుతున్న సమయములో వీరి దూరపు బంధువు జానకమ్మ 2 పిల్లలను తీసుకుని లోపలికి వచ్చింది. అక్కడ ఉన్నవారందరూ ఎంతో సంతోషపడ్డారు. జానకమ్మ రామయ్యకు దూరపు బంధువు. ఆమె రామయ్యతో మాట్లాడుతూ ఉదయాన్నే పక్క ఊరి గుడికి ఏదో పూజ నిమిత్తం వెళ్ళి రావడంతో ఇక్కడికి రావడానికి ఆలస్యమైందని అన్నది. పక్క ఊరి నుంచి వస్తూ ఉంటే ఒక చెట్టు కింద రామకృష్ణులు 2 కనపడ్డారని చెప్పింది. రామయ్య దంపతుల సంతోషానికి అవధులు లేవు. వారు పిల్లలు తిరిగి దొరికినందుకు ఎంతో సంతోషపడ్డారు. మధ్యాహ్నం భోజనాలు అవ్వగానే బంధువులందరూ వెళ్ళిపోయారు. జానకమ్మ కూడా తన ఇంటికి వెళ్ళిపోయింది. తమ పిల్లలను తిరిగి తీసుకువచ్చినందుకు రామయ్య దంపతులు ఆమెకు కృతజ్ఞతలు చెప్పి చీర, రవిక ఇచ్చి బహుకరించారు. అవి తీసుకుని జానకమ్మ ఆ దంపతులను ఆశీర్వదించి వెళ్ళిపోయింది. ఆ దంపతులిద్దరూ పిల్లలిద్దరితో కాసేపు కబుర్లు చెప్పి కాసేపు విశ్రమించారు. ఇంతలో సాయంత్రం అయ్యింది. 5 గంటలయ్యింది. ఎవరో ఇంటి తలుపు కొడితే వెళ్లి సుమతి తలుపు తీసింది. జానకమ్మ మరలా వచ్చింది. సుమతి ఆమెతో, ఏం అత్త, ఏమైనా మరిచిపోయావా, మళ్ళీ వచ్చావు అని అన్నది. అప్పుడు ఆమె ఆశ్చర్యంగా, మళ్ళీ రావడమేమిటి, అసలు నేను వ్రతానికి వస్తే కదా, నిన్ననే వేరే ఊరు వెళ్లడం చేత ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఉదయం నీవు వ్రతం చేసుకున్నావని తెలిసి ప్రసాదమైనా తీసుకుందామని వచ్చాను అని అన్నది. ఇది విన్న సుమతి ఆశ్చర్యపోయింది. జరిగిన విషయం అర్థమైంది. ఉదయం జానకమ్మ రూపంలో వచ్చింది సాక్షాత్తు శుభదుర్గాదేవియే అని గ్రహించింది. తల్లి, నిన్ను గ్రహించలేకపోయానే. పిల్లలిద్దరిని తీసుకురావటమే కాక తాంబూలం కూడా తీసుకుని వెళ్ళావు. నీకు భక్తులంటే ఎంతటి అనుగ్రహం తల్లి అని ఆ జగన్మాతను పరిపరి విధాలా స్తుతించింది. జరిగినదంతా తెలుసుకుని జానకమ్మ కూడా ఎంతో ఆశ్చర్యపోయింది. అప్పటి నుంచి రామయ్య, సుమతి దంపతులిద్దరూ ప్రతి నెల శ్రీ శుభదుర్గా వ్రతం ఆచరిస్తూ కలకాలం సుఖంగా జీవించారు. 3వ అధ్యాయం సమాప్తం. యా దేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత. నమస్తస్మై 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 నమో నమః. శ్రీ శుభదుర్గా వ్రతం 4వ అధ్యాయము. అన్నపూర్ణమ్మ కథ. పూర్వకాలములో కావేరీ నదీ తీరములో కృష్ణశర్మ అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు అనేక శాస్త్రాలలో ఎంతో ప్రావీణ్యం సంపాదించి ఆ ఊరిలోనే వేద పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేసేవాడు. అతని భార్య అన్నపూర్ణమ్మ ఎంతో గుణవంతురాలు. కృష్ణశర్మకు 2 కుమారులు. ఆ ఇద్దరు ఆ వేద పాఠశాలలోనే చదువుకుంటున్నారు. కృష్ణశర్మ భార్య అన్నపూర్ణమ్మ పేరుకు తగ్గట్టుగా ఇంటికి వచ్చిన వారందరినీ ఎంతో ఆదరించేది. ఏ సమయములో వచ్చిన అతిథినైనా భోజనం పెట్టకుండా పంపేది కాదు. భార్యాభర్తలిద్దరికీ దయాగుణం ఉండటం చేత ఆ ఇంటికి వచ్చిన వారికి అతిథి మర్యాదలకు లోటుండేది కాదు. ఏదైనా సలహాల నిమిత్తం కృష్ణశర్మ వద్దకు వచ్చిన వారికి కూడా అన్నపూర్ణమ్మ భోజనం పెట్టి పంపేది. రోజులిలా గడుస్తుండగా ఒకనాడు అన్నపూర్ణమ్మకు కుడికాలు చాలా నొప్పి చేసింది. అడుగు తీసి అడుగు వేయటం కష్టంగా ఉంది. ఊరిలోని వైద్యునికి చూపిస్తే కొన్ని మందులు ఇచ్చాడు. 2 మాసాలు వాడినా అంత ప్రయోజనం లేకపోయింది.
అన్నపూర్ణమ్మకు రోజూ చీకటితోనే నిద్రలేచి బావిలో నీళ్లు తోడుకొని చన్నీటి స్నానం చేసే అలవాటు ఉంది. మడితోనే వంట వండి ప్రతిరోజు దుర్గామాతకు పూజ చేసి నైవేద్యం పెట్టేది. ప్రతిరోజు క్రమం తప్పకుండా అమ్మవారికి నివేదన చేసేది. ఈ కాలు నొప్పి రావటంతో ఉదయాన్నే చీకటితో లేచి పెరటిలో బావి దగ్గరకు వెళ్ళడం కష్టంగా ఉంది. ఏదో అలాగే నెట్టుకు వస్తోంది. ఇలా ఉండగా ఒకనాడు తెల్లవారుజామున అన్నపూర్ణమ్మ చీకటిలో కాలు ఏదో రాయి మీద పడి తూలి కింద పడింది. అక్కడితో కాలు చాలా నొప్పి చేసింది. వైద్యుడు వచ్చి 2 నెలలు మంచం మీదనే ఉండాలన్నాడు. అన్నపూర్ణమ్మకు ఏమాత్రం పాలుపోలేదు. ఇలా మంచం మీద పడితే ఇంట్లో పనిచేసేది ఎవరు? భర్తకు, కుమారులకు వారి వారి పనులతోనే సరిపోతుంది. జగన్మాతకు ఉదయాన్నే నైవేద్యం ఎవరు పెడతారా అని ఎంతో బాధపడింది. భర్త ఆమెను ఓరడించి తాను మడికట్టుకొని నైవేద్యం పెడతానని అన్నాడు. కృష్ణశర్మ భార్య బాధ చూడలేక అలా అన్నాడే కాని వంట చేయటం తన వల్ల కాలేదు. పనులన్నీ చేసుకొని వేద పాఠశాలకు వెళ్లేటప్పటికి చాలా ఆలస్యం అయ్యేది. భర్త పరిస్థితి చూసి అన్నపూర్ణమ్మ జగన్మాతను తన బాధ నుంచి త్వరగా బయటపడవేయమని వేడుకుంది. ఒకనాడు ఉదయం భర్త, పిల్లలు పాఠశాలకు వెళ్ళగానే ఒక 10 సంవత్సరాల వయసు గల పిల్ల వీరింటికి వచ్చింది. అన్నపూర్ణమ్మ ఆమెను, ఎవరమ్మా నీవు, ఎందుకు వచ్చావు అని అడిగింది. అప్పుడు ఆ బాలిక అన్నపూర్ణమ్మతో, అమ్మా, నేను పక్క ఊరిలో ఉంటాను. నా తల్లిదండ్రులు నన్ను ఒంటరిదాన్ని చేసి ఏటో దూరదేశాలకు వెళ్ళిపోయారు. నాకెవరూ దిక్కులేరు. మీరు కాస్త ఆశ్రయమిస్తే వారు తిరిగి వచ్చే వరకు మీ ఇంటనే ఉంటాను అని అన్నది. అన్నపూర్ణమ్మకు ఆ పిల్లని చూసి జాలి కలిగింది. ఎంతో చక్కగా చూడముచ్చటగా ఉన్న ఆ పిల్లని ఇక్కడే ఉండవచ్చునని చెప్పింది. భర్త కూడా ఏమీ అభ్యంతరం పెట్టలేదు. ఆ బాలిక ప్రతిరోజు ఉదయమే లేచి ఇల్లంతా శుభ్రం చేసి చక్కగా తలంటు పోసుకొని వంట చేసేది. అమ్మవారికి నైవేద్యం పెట్టేది. అందరూ లేచేటప్పటికి వంట పూర్తి చేసి సిద్ధంగా ఉంచేది. అంతేకాదు, అన్నపూర్ణమ్మకు ఏది కావలసిన క్షణంలో తెచ్చి ఇచ్చేది. కాలుకు రోజు మందు రాసేది. వేళ్లకు మంచం వద్దకు భోజనం తెచ్చి ఇచ్చేది. అన్నపూర్ణమ్మ ఆ బాలికను చూసి ఎంతో మురిసిపోతుంది. నెల రోజుల్లోనే అన్నపూర్ణమ్మ ఎంతో కోలుకుంది. నెమ్మదిగా మంచం దిగి పనులు చేసుకొనడం మొదలుపెట్టింది. ఆ బాలిక వచ్చిన వేళా విశేషం వలననే ఇదంతా జరిగిందని తలచింది. ఆ రోజు రాత్రి భర్తతో, ఈ బాలికను ఎప్పటికీ మన వద్దే ఉంచుకొని ఆమెకు మనమే పెళ్లి చేద్దాము అని అన్నది. భర్త అందుకు సంతోషంగా ఒప్పుకున్నాడు. అన్నపూర్ణమ్మ సంతోషంగా నిద్రపోయింది. నిద్రలో ఆమెకు ఒక అద్భుతమైన కళ వచ్చింది. ఆ కళలో ఒక దేవత ప్రత్యక్షమయ్యి ఇలా అన్నది, అన్నపూర్ణమ్మ, నేను శుభదుర్గను. ఎల్లప్పుడూ నన్ను కొలిచేవారిని నిత్యం రక్షిస్తుంటాను. నీవంటే నాకెంతో అభిమానం. అందుకే నేను బాలికా రూపంలో మీ ఇంటికి వచ్చాను. నీవు పూర్తిగా కోలుకున్నావు. ఇక నేను రేపు ఉదయం నుంచి నీకు కనపడను. మీ ఇద్దరు దంపతుల యొక్క సౌశల్యం నన్నెంతో ఆనందింపచేసింది. మీ కుటుంబం కలకాలం సుఖంగా ఉంటారు అని చెప్పి మాయమైంది. మరునాడు నిద్రలేవగానే కలలో చెప్పినట్లుగానే ఆ బాలిక కనపడలేదు. అన్నపూర్ణమ్మ ఎంతో ఆశ్చర్యపోయింది. ఓ జగన్మాత, నీ చేతనే సేవ చేయించుకున్నానా తల్లి? నీ వర్చస్సు చూసైనా నిన్ను గుర్తుపట్టలేకపోయానే. ఎంతటి మూర్ఖురాలిని. సృష్టి మొత్తం నీ సేవకై పరితపిస్తుంటే నీవు వచ్చి నాకు సేవ చేశావా తల్లి? ఆహా, నా భాగ్యం ఏమని చెప్పుదును అని ఆ తల్లిని ఎన్నో విధాలా స్తుతించింది. అటు తర్వాత కృష్ణశర్మ కుటుంబం అంతా నిత్యం శ్రీ సుభదుర్గాదేవిని కొలుస్తూ కలకాలం సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందారు. 4వ అధ్యాయం సమాప్తం. యా దేవీ సర్వభూతేషు దయారూపేణ సంస్థితా నమస్తస్మై 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 నమో నమః. శ్రీ సుభదుర్గా వ్రతం 5వ అధ్యాయము. కేశవవర్మ కథ. పూర్వకాలములో తుంగభద్రా నదీ తీరములో కేశవాపురం అనే పట్టణం ఉండేది. ఆ పట్టణములో అనేక మంది ధనవంతులు ఉండేవారు. వారిలో కేశవవర్మ ప్రముఖుడు. కేశవవర్మకు తాత తండ్రుల నుంచి ఎంతో ఆస్తి సంక్రమించింది. ఎన్నో వందల ఎకరాల పంట పొలాలు ఉండేవి. ఇల్లంతా ఎప్పుడూ పనివాళ్లతో హడావిడిగా ఉండేది. కేశవవర్మ భార్య రుక్మిణి ఎంతో సౌమ్యురాలు.
ఆ దంపతులిద్దరూ తాము ధనవంతులమనే అహంకారం ఏమాత్రం లేకుండా ఎన్నో దాన ధర్మాలు చేసేవారు. ఇంట్లో పనిచేసేవారిని కూడా ఎంతో ఆప్యాయంగా పలకరించేవారు. కేశవవర్మకు 2 కుమారులు. వీరు కూడా ఎంతో మంచి స్వభావం కలవారయ్యి తండ్రికి అన్ని విషయాల్లో చేదోడువాదోడుగా ఉండేవారు. ఆ ఊరిలో పురాతన కాలం నాటి చిన్న కేశవస్వామి ఆలయం ఉండేది. ఆ ఆలయ సంరక్షణ మొత్తం కేశవవర్మ కుటుంబమే చూసేది. రుక్మిణమ్మకు జగన్మాత దుర్గాదేవి అంటే ఎంతో భక్తి. ప్రతి సంవత్సరం దసరా నవరాత్రులు ఎంతో వైభవంగా నిర్వహించేది. ఊరిలోని ముత్తైదువులను అందరినీ పిలిచి చీర రవికలు ఇచ్చి సత్కరించేది. రుక్మిణి ఎప్పుడూ చిరునవ్వుతో ఎంతో కళకళలాడుతూ కనబడేది. రోజులిలా గడుస్తుండగా ఒకనాటి రాత్రి కేశవవర్మకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. వెంటనే పట్టణంలోని ప్రముఖ వైద్యులకు కబురు పంపగా వారు వచ్చి మందులిచ్చారు. ఉదయానికి కొంచెం తగ్గింది, కానీ మధ్యాహ్నం తిరిగి మరలా వచ్చింది. ఇలా వారం రోజులు గడిచింది. నొప్పి ఏమాత్రం తగ్గటం లేదు. ఏమి తిన్నా నొప్పి వచ్చేది. పక్కన పట్టణం నుంచి ఎంతో ప్రముఖ వైద్యుడు వచ్చి కొత్త మందు ఇచ్చాడు. దాని ప్రభావం 2 రోజులు మాత్రమే ఉంది. ఏదైనా పండు తింటే నొప్పి ఇంకా ఎక్కువ కాసాగింది. ఇదంతా ఏదో పూర్వజన్మలో చేసుకున్న పాపఫలంగా జరిగి ఉంటుందని ఆ దంపతులు తలిచారు. రోజుల తరబడి ఆహారం లేకపోవడం చేత కేశవవర్మ ఎంతో నీరసపడ్డాడు. కేశవవర్మ భార్య రుక్మిణి తన భర్త ఆరోగ్యం కోసం ఎన్నో వ్రతాలు ఆచరించింది. కానీ ఏమాత్రం ఫలితం లేకపోయింది. ఇలా 2 సంవత్సరాలు గడిచాయి. ఈ 2 సంవత్సరాలు వారు తిరగని పుణ్యక్షేత్రం లేదు. అయినా కేశవవర్మకు ఏమాత్రం ఉపశమనం లభించలేదు. కొద్దిగా తిన్నా కూడా విపరీతమైన కడుపు నొప్పి వచ్చేది. ఇలా ఉండగా ఒకనాడు పక్క ఊరిలో ఉన్న శ్రీ దుర్గాదేవి ఆలయంలో శుక్రవారం నాడు పూజ చేయమని ఎవరో చెప్పారు. ఇంతకు ముందు శ్రీ రుక్మిణి ఎన్నోసార్లు ఆ ఆలయానికి వెళ్ళింది. కేశవవర్మ దీనివలన ఏం లాభం ఉంటుందని అన్నాడు. కానీ రుక్మిణి ఊరుకోలేదు. వెళ్ళి తీరాలని అన్నది. శుక్రవారం నాడు ఉదయమే భర్తతో కలిసి బండిలో ప్రయాణమయ్యి తన కుమారులను కూడా తీసుకొని ఆ ఆలయానికి వెళ్ళింది. ఆమె అక్కడికి వెళ్లేసరికి కొందరు స్త్రీలు అక్కడ మండపంలో కూర్చొని ఏదో వ్రత కథలను చదువుతున్నారు. రుక్మిణి అక్కడే ఆ కథలు పూర్తయ్యేదాకా ఉండి ప్రసాదంగా ఇచ్చిన అరటిపండును తీసుకుంది. ఆమె ఆ పండును కళ్ళకద్దుకొని సగం తాను తీసుకొని మిగిలిన సగం భర్తకి ఇచ్చింది. అప్పుడు కేశవవర్మ, రుక్మిణి, పండ్లు తింటే నాకు కడుపు నొప్పి ఇంకా ఎక్కువ అవుతుందని నీకు తెలుసు కదా అని అన్నాడు. కానీ ఏదో మొండి ధైర్యం వచ్చి ఆ అరటిపండు తిన్నాడు. అంతే, ఆశ్చర్యకరంగా శరీరమంతా ఏదో విద్యుత్తు ప్రసరించినట్లయింది. ఒళ్లంతా ఎంతో తేజోవంతంగా అనిపించింది. ఏమాత్రం కడుపు నొప్పి రాలేదు. తన భర్తను చూసిన రుక్మిణి ఎంతో ఆశ్చర్యపడుతూ ఆ స్త్రీల వద్దకు వెళ్లి ఈ వ్రతం ఏమిటని అడిగింది. వారు ఇది శ్రీ శుభదుర్గా వ్రతం అని ఎంతో మహిమాన్వితమైనదని అన్నారు. రుక్మిణి అప్పటి నుండి ప్రతి శుక్రవారం శ్రీ శుభదుర్గా వ్రతం చెయ్యటం ప్రారంభించింది. ఆ వ్రత ఫలితంగా కేశవవర్మ పూర్తిగా ఆరోగ్యవంతుడయ్యాడు. కేశవవర్మ, రుక్మిణి దంపతులిద్దరూ ఆ శుభదుర్గాదేవి అనుగ్రహం చేత కలకాలం సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందారు. సాక్షాత్తు శ్రీ శుభదుర్గాదేవియే తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి అనే భక్తునికి అనుగ్రహించిన ఈ వ్రతం అత్యంత మహిమ కలది. ప్రతి నెల ఏ శుక్రవారం నాడైనా చేసుకొనవచ్చును. ముఖ్యంగా చైత్ర, వైశాఖ, శ్రావణ, ఆశ్వయుజ, కార్తీక, మార్గశిర మాఘ మాసములలో ఏ శుక్రవారం నాడు ఆచరించినా అత్యంత ఫలదాయకం. దశమి లేదా ఏకాదశి లేదా పౌర్ణములతో కూడిన శుక్రవారం అయితే ఎంతో శ్రేష్టం. దసరా నవరాత్రుల్లో ఏ రోజునైనా ఆచరిస్తే ఎన్నో శుభాలు కలుగుతాయి. నవరాత్రుల్లో ప్రతిరోజు ఆచరించిన వారికి 1000 అశ్వమేధయాగ ఫలం లభిస్తుంది. ఈ వ్రతం ఆచరించే స్త్రీలు దీర్ఘ సుమంగళీమణులుగా ఉంటారు. ఈ వ్రతం చేసే కన్యలకు చక్కటి వరులతో వెంటనే వివాహం నిశ్చయమవుతుంది. సంతానం లేని వారు చేసిన ఎడల చక్కటి సంతానం కలుగుతుంది. అనారోగ్యంతో ఉన్నవారికి వెంటనే చక్కటి ఆరోగ్యం కలుగుతుంది. వ్యాపారంలో లాభం కలుగుతుంది. ఏ ఇంట ప్రతి శుక్రవారం దంపతులలో ఏ ఒక్కరైనా ఈ వ్రతం చేస్తూ ఉంటారో వారి ఇంట సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. వారి గృహం ఎల్లప్పుడూ ధనధాన్యాలతో సమృద్ధిగా ఉంటుంది.
దేనికి లోటుండదు. సాక్షాత్తు జగన్మాతయే విశ్వపతి అనే భక్తునికి అనుగ్రహించిన ఈ శుభదుర్గా వ్రతం ఈ కలియుగములో అన్ని కష్టాల నుంచి బయటపడటానికి ఎంతో సులభ మార్గం. సర్వ సౌభాగ్యాలు కలగడానికి ఎంతో తేలిక మార్గం. వ్రత కథలు విన్నవారికి, ప్రసాదం స్వీకరించిన వారికి సకల శుభాలు జరుగుతాయి. శ్రీ సుభదుర్గాదేవి అనుగ్రహంతో జీవితమంతా శుభప్రదంగా గడుస్తుంది. పంచమాధ్యాయం సమాప్తం. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్మై 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 నమో నమః. శ్రీ సుభదుర్గా వ్రతం సంపూర్ణం.